మనకి ఇక్కడ గనక ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి చూసాం. ఏది ఆహ్, ఒక అమ్మాయి ఒక టీచర్ గారు, గవర్నమెంట్ స్కూల్ టీచర్ గారు తను కాస్త ఈ రీల్స్ చేసేది మొదట్లో. ఆ రీల్స్ బాగా పాపులర్ అయినియి. దాంతో ఆ పాపులారిటీతో వచ్చినటువంటి ప్రచారం కారణంగా ప్రైవేట్ విద్యా సంస్థ వాళ్ళెవరో పిలవడం. దానికి ఆమె అటెండ్ అవ్వడం. అటెండ్ అయ్యి దాన్ని ప్రమోట్ చేయడం. దాంతో ఒక ప్రభుత్వ ఉద్యోగి వేరే ఆదాయం సంపాదించకూడదన్న కారణంగా ఆమె మీద సస్పెన్షన్ వేయడం. ఆమె చాలా చక్కగా, అందంగా ఉన్నారు. ఇంగ్లీష్ టీచరు, అద్భుతమైనటువంటి టాలెంటెడ్. కాపోతే ఇప్పుడు ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, నాకెవరూ చెప్పలేదని. బట్ ఆ కింద అనేక మంది ట్రోల్ చేస్తున్నారు. మేము నీకు అప్పుడే చెప్పాము, నువ్వు తప్పు చేశావు అన్నటువంటిది అన్నది. ఇదంతా పక్కన పెడితే ఆవిడ రీల్స్ చేయడంలో తప్పేం కాదు. కానీ ఆ రీల్స్ ద్వారా ఆదాయం సంపాదించుకోవడం వేరు. వేరే వాళ్ళకి అడ్వర్టైజ్ చేసి ఆదాయం సంపాదించడం వేరు. అది తప్పైంది. రీల్స్ ద్వారా ఆదాయం అయితే తప్పు కాదు. దాన్ని ప్రభుత్వం కూడా అడ్డుకోవడానికి ఏమీ లేదు. అది పక్కన పెడితే అది ఇక్కడ మన దేశంలో హడావిడి అయితుంటే తాజాగా ఆహ్, ఇంగ్లీష్ టీచర్‌నే చెస్ నేర్పినందుకు గాను ఉద్యోగం నుంచి చర్య తీసుకోమని చెప్పేసి ముస్లిములు కంప్లెయింట్ చేసినటువంటి ఘటన ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది. సెకండరీ స్కూల్ టీచర్ అంటే మనకి 6th-10th వ్యవహారం అనమాట. అందులో అక్కడ ఏదైతే ఈ ప్రత్యేకించి పిల్లలకి వివిధ రకాలైన టాలెంట్ పెంచేందుకోసమని ఒక టీచర్ ఇంగ్లీష్ నేర్పితే ఇప్పుడు ఆమెకి సంబంధించి చెస్ నేర్పినందుకు గాను ఉద్యోగాన్ని తొలగించమని చెప్పి అడగడం అన్నది సంచలనం సృష్టించింది. అది ఇస్లామిక్ సంప్రదాయాలకు విరుద్ధమని తమ బిడ్డలకి చెస్ నేర్పడం అన్నటువంటిది ఆవిడ చేసిన తప్పంటూ ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. 2023లో జరిగినటువంటి ఒక ఘటన తర్వాత మళ్ళీ ఇప్పుడు అలాంటి ఘటన చోటు చేసుకుంది. 2023లో ఇలాంటి సంఘటనే జరిగినప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. బట్ ఇప్పుడైతే ప్రభుత్వం కాస్త చర్య తీసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి వేళ ఇది కాస్త చర్చనీయాంశమైంది.